హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా అయితేనే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇవాళ వర్షాల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణ శాఖ. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో వచ్చే 24 గంటల్లో కోస్తా రాయలసీమల్లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇవాళ శ్రీకాకుళం, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, ఏలూరు, చిత్తూరు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఆదివారం కోస్తా రాయలసీమలో పలు చోట్ల వానలు పడ్డాయి. అయితే దక్షిణ కోస్తాలో ఎండ తీవ్రత కనిపించింది. నెల్లూరు జిల్లాలో కావలిలో 37.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. పార్వతీపురం జిల్లా వీరఘట్టంలో 64.2 మిల్లీమీటర్లు, కాకినాడ జిల్లా పత్తిపాడులో 52.4, అల్లూరు సీతారామరాజు జిల్లా కూనవరంలో 48.6, పార్వతీపురం, మన్యం జిల్లా జియ్యమ్మ వలస 47.4, కాకినాడ జిల్లా తునిలో 47, తూర్పుగోదావరి జిల్లా 42.8, పార్వతీపురం, మన్యం జిల్లా బలిజపేటలో 39.4, తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో 36, పార్వతీపురం, మన్యం జిల్లా పార్వతీపురంలో 34.2, ఏలూరు జిల్లా పోలవరంలో 31 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే అనకాపల్లి జిల్లా యలమంచిలిలో 25.8, పార్వతీపురం, మన్యం జిల్లా కొమరాడలో 25.4, అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరులో 23.6, అనకాపల్లి జిల్లా చోడవరంలో 23.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇవాళ ఛత్తీస్గఢ్, ఒడిశా, గుజరాత్, విదర్భతో పాటు పలు ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తాయంటోంది వాతావరణ శాఖ. అనంతరం మరో 3 రోజుల్లో పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్ వరకు విస్తరిస్తాయని భావిస్తున్నారు. వాస్తవానికి ఏపీలోకి రుతుపవనాలు ఒక వారం ముందుగానే వచ్చేశాయి. కానీ వర్షాలు మాత్రం ఇంకా ఊపందుకోలేదు. ఎదురుమదురు వానలు తప్ప పెద్దగా వర్షాల ప్రభావం కనిపించలేదు. కొన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత కూడా కొనసాగుతోంది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.